కలయిదో నిజమిదో తెలియదే మరి అలా జారే జారే చిన్ని గుండె చెయ్యి జారిని అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా నా మాట వినదు మనసు ఏంటిలా కుదురుగా కాసేపు ఉండనీదులే ఇలా పదే పదే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ మొక్క మరేదో కాదండి, మీ అందరికీ బాగా తెలిసిన మొక్కే కదా. ఇదేనండి మన వైజయంతిమాల మొక్క. ఆన్లైన్లో తెప్పించాము. చాలా రోజులు దాన్ని నాటకుండా అలాగే ఆ ప్యాక్లోనే ఉంచి పెట్టాం. చూసిన వాళ్ళందరూ ఇదేంటి గడ్డి మొక్క కొన్నారు, ఇదే మొక్క, అయ్యో చనిపోయినట్టుంది కదా, అసలు పాడైపోయింది, ఇది ఇంకేం బతుకుతుంది, ఓ అమ్మో ఎందుకులే చాలా రకాలుగా చెప్పేశారు. అవన్నీ విని ఇంకా తెచ్చాం కదా పెట్టకపోతే ఎలాగలే అని చిన్న ఫంక్షన్ ఉండి గ్యాప్ ఇచ్చాము, పెట్టకుండా అలా వదిలేసాము. బాగా ఎండుకుపోయినట్టు అయిపోయింది. అయినా సరే చూద్దామని చెప్పేసి పెట్టాము. చూడండి ఎన్ని గింజలు అయితే వచ్చేసాయో, బాగా పెరిగిపోయింది. చూడండి ఎన్ని గింజలు కోసారో. ఫస్ట్ అది గ్రీన్ కలర్లో అలా వస్తుంది, తర్వాత పండినట్టు ఎల్లోలా మారుతుంది, ఆ తర్వాత బ్లాక్ కలర్లోకి వస్తుంది, ఫైనల్గా ఇలా వైట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత కోసుకోవడమే, ఇంక ఈ కలర్లోనే ఉండిపోతుంది అనమాట. చూడండి గింజ హోల్ కూడా దీనికే ఉంటుందండి. ఈ లోపల పీస్ లాగా ఉంది కదా, దాన్ని బయటికి తీస్తే అప్పుడు మనకి చక్కగా హోల్ కనపడుతుంది అనమాట. అది ఎలాగో కూడా చూపిస్తారు, ఇప్పుడు చూడండి. తేలిందే నా చిన్ని మనసే, హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే, కనులకి రోజులా అందంగా లోకం కనిపించే నీ వల్ల చాలా బాగుంది. చూసారు కదా ఎలా తీయాలో, హోల్ ఎలా కనపడుతుందో, చాలా బాగున్నాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.